హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. 2029 ఎన్నికల నాటికి జరుగుతున్నట్టుగా భావిస్తున్నటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన అవకాశంగా మలుచుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాపై ఇప్పుడు ఇందులో భాగంగా ఒక ప్రధానంగా ఫోకస్ పెట్టింది. విజయనగరం జిల్లా ప్రస్తుతం విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9 అసెంబ్లీ నియోజకవర్గాలు కాస్త డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే 50% సీట్లు పెరుగుతాయని చెప్పి భావిస్తున్నారో ఇది కనుక అమలు అయితే 2029 నాటికి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాలు కాస్త 14 లేదా 15 నియోజకవర్గాలు కావచ్చు. సో అందుకే ఇక్కడ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకునుంది. సమీకరణాలు వేగంగా మారనున్నాయి. రాజకీయంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎందరో ఆశావాహులకు అది పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ అవకాశం కలుగుతుంది. అందుకే సపోజ్ ఇప్పుడు ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన పరిణామం కోసం చూస్తుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ విజయనగరం జిల్లాపై ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని మొత్తం 34 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి స్థానాల్లో విజయం సాధించి విజయబావుట ఎగురవేసింది. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ స్థానాలను కూడా కైవసం చేసుకుంది. అదే 2014 అయితే 2014 ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయనగరం జిల్లా నుంచి చాలా కీలకమైనటువంటి ప్రాతినిధ్యమే లభించింది. 2014లో ఈ 9 సీట్లలో 3 సీట్లను గెలుచుకుంది. కానీ 2024 వచ్చేసరికి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 2019లో మాత్రం మొత్తం 9 సీట్లను గెలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయనగరం జిల్లా చాలా రాజకీయంగా చాలా కీలకమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కీలకమైన నేతలు ఇటు తెలుగుదేశం నుంచి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే మా సీనియర్ మంత్రి, మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా ఇదే. అదే సమయంలో ఇప్పుడు గోవా గవర్నర్గా ఉండి గతంలో టీడీపీకు ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలా అండదండగా పార్టీని విజయనగరం జిల్లాలో పార్టీ ఉనికి కాపాడుతూ వచ్చినటువంటి అశోక్ గజపతి రాజు కూడా ఇదే జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే గోవా గవర్నర్గా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అశోక్ గజపతి రాజు స్థాయిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే నేత అక్కడ కరువయ్యారు. సో ఇదంతా టీడీపీకి సంబంధించిన ప్రశ్న. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అవకాశాలని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ముఖ్యంగా వైఎస్ జగన్ ఈసారి 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పెరగనున్నటువంటి స్థానాలతో కలుపుకొని 14 లేదా 15 స్థానాలకు విజయనగరం జిల్లా అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని చెప్పి ఒక అంచనా వినిపిస్తుందో అన్ని స్థానాలపై దృష్టి పెట్టింది. అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుంది. అందుకు సంబంధించినటువంటి పరిణామాలు సరైన అభ్యర్థుల కోసం ఇప్పటి నుంచే ఒక స్కెచ్ రౌండ్ చేస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే విజయనగరం జిల్లా నుంచి చాలా కీలకమైన నేతలు ఉన్నారు. ఒకరు మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. మరొకరు కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. తర్వాత బొత్స సత్యనారాయణ మేనలుడుగా ఉన్నటువంటి మల్లి శ్రీనివాసరావు ఉన్నారు. ఇక మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, మాజీ మంత్రి పుష్పశ్రీ వాణి వంటి చాలా కీలకమైనటువంటి ప్రజల్లో కాస్త అందరికీ అంతో కొంత వాయిస్ వినిపించగలిగినటువంటి నేతలు చాలామంది ఇక్కడ విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మల్లి శ్రీనివాసరావు తోటి ఇటీవల వైఎస్ జగన్ భేటీ అయ్యారు, ముఖ్యంగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో. ఈ భేటీలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలపై చర్చ జరిగింది. విజయనగరం జిల్లాలో ఒకవేళ డీలిమిటేషన్ పూర్తయితే, డీలిమిటేషన్ అమల్లోకి వస్తే దాదాపు 14 నుంచి 15 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు జరగనున్నాయి, ఇంకా సెకండరీ గేడర్ ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి కొన్ని వివరాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఏమైనప్పటికీ విజయనగరం జిల్లాలో ఇప్పుడు 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించని పరిస్థితి. అదే 2019లో అయితే మొత్తం జిల్లాని క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు 2029లో 14 నుంచి 15 స్థానాలు పెరగనున్నాయి. కాబట్టి ఖచ్చితంగా విజయనగరం జిల్లాపై పట్టు సాధించాలి. విజయనగరం జిల్లాలోని 14 లేదా 15 నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేయాలని చెప్పి వైఎస్ జగన్ ఇప్పటి నుంచే అక్కడ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే అటు బొత్స సత్యనారాయణతోటి కీలకమైన సమావేశం నిర్వహించారు. ఇప్పుడు మల్లి శ్రీనివాసరావు ఎవరైతే అక్కడ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆయనతో కూడా కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం త్వరలో చీలిపోయి ఒక కొత్తగా భోగాపురం పేరిట ఒక కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నెల్లిమర్ల
ఏదైతే నియోజకవర్గం ఉందో అక్కడ జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి లోకం మాధవి. సో నెల్లిమర్ల నియోజకవర్గంలోని కొన్ని మండలాల్ని భీమిలి నియోజకవర్గంలోని కొన్ని మండలాల్ని కలుపుకుని కొత్తగా భోగాపురం పేరిట ఒక నియోజకవర్గం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలో భీమిలిలో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు ఇక్కడ కీలకమైనటువంటి ఒక ఫోకస్ కలిగిన నేతగా ఉన్నారు టీడీపీ నుంచి. సో భీమిలి నియోజకవర్గంపై మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనేది వైఎస్ జగన్ కృత నిశ్చయంగా ఉంది. సో ఈ అన్ని పరిణామాలు దృష్టిలో పెట్టుకున్నట్టు భీమిలి నియోజకవర్గంపై పూర్తిగా పట్టు సాధించాలి. భీమిలి నియోజకవర్గాన్ని మరోసారి వైసీపీ కైవసం చేసుకోవాలి. త్వరలో ఏర్పడినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా భోగాపురం నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భీమిలి నియోజకవర్గం చీలిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ అన్ని పరిణామాలతో పాటు ఇప్పటికే బొత్స సత్యనారాయణ, మల్లి శ్రీనివాసరావు వంటి నేతలతో ఆయన సమావేశమయ్యారు వైఎస్ జగన్. సో ఓవరాల్గా 14 నుంచి 15 నియోజకవర్గాలు పెరుగుతాయని ఏదైతే ఒక అంచనా వినిపిస్తుందో విజయనగరం జిల్లా గురించి, విజయనగరం జిల్లాలోని అన్ని స్థానాలని 2029 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా వైఎస్ జగన్ ఇప్పటికే వ్యూహాలు గదుపుతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. మొత్తం రాజకీయ సమీకరణాలు, రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన అడుగులు వేస్తుంది. విజయనగరం జిల్లాను క్లీన్ స్వీప్ చేసే దిశగా ముందుకు సాగుతోందని ఖచ్చితంగా చెప్పవచ్చు.